ఇప్పుడు మన జాయిదాద్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఈ బాండ్ పేపర్ మీద చేసుకుంటామా? మరి బాండ్ పేపర్కి విలువ ఉన్నదా? మరి ఏం లావాడలా? ఆది సీనన్న రాసిన బాండ్ పేపర్, మీ ఎమ్మెల్యే రాసిన బాండ్ పేపర్ చిత్తుగా ఆయుధంతో సమానం ఇవ్వాలి. నాలుకే గీకేసి పారేసుకుంటాను కూడా వనికిరాదు. ఇది గట్ల మోసం చేసిరు. ఇంకొక మాట నేను అడుగుతున్నా, యాద్ చేసుకోండి. ఇదివరకు కేసీఆర్ గారు ఉన్నప్పుడు మీరు ఎవరైనా గర్భవతి అయితే ఒక ఆడపిల్ల ఇంటికాడికి బండి వచ్చి ఎక్కించుకొని సర్కారు దవాఖానకు తీసుకుపోయి ప్రసూతి అయితే మగపిల్లగాడు ఉడితే 12,000, ఆడపిల్ల ఉడితే మహాలక్ష్మి ఉట్టిందని 13,000 రూపాయలు ఇస్తుండే. ఇలా ఏం రోగం పుట్టిందో ఆది శ్రీనివాస్కు, రేవంత్ రెడ్డికి? గంత మంచి ప్రోగ్రాం తీసేస్తాడా? కొత్త ఇస్తా అంటివి, ఉన్నవి తీసి పారేస్తువి. కేసీఆర్ కిట్ తీస్తువి, బతుకమ్మ చీర బంద్ చేస్తువి, రంజాన్ తోఫా తీస్తువి, రైతు బంధు బంద్ అయింది. ఆఖరికి ఇవాళ ఎంలాడలో రైతులకు యూరియానన్నా దొరుకుతుందా? యూరియా కోసం లైన్లు పట్టే రోజులు మళ్ళీ వచ్చినాయా? కేసీఆర్ ఉన్నప్పుడు ఆటోనికి పైసలు ఇస్తే పొలం కాడ యూరియా బస్తాలు వేసిపోతుండే. ఇలా పరిస్థితి ఉన్నదా? మరి అయినా మనం మళ్ళా కాంగ్రెస్ కి గుద్దుదామా? ఏమిటి గుద్దాల కాంగ్రెస్ కు? ఏం చేసింది 2 ఏళ్లలో? ఇది వరకు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు, చెన్నమనేని రమేష్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆ రోజు వేములవాడలో జరిగిన అభివృద్ధి తప్ప ఒక్క రూపాయి అభివృద్ధి జరిగిందా ఈ 2 ఏళ్లలో? దయచేసి గుండె మీద చేసుకుని ఆలోచన చేయండి. మళ్ళొక్కసారి లంగ మాటలకు, మళ్ళొక్కసారి దొంగ మాటలకు మోసపోతే గోసపడేది మీరే. ఈ ఎలక్షన్లతో మేమేం అధికారంలోకి రాము, కానీ కాంగ్రెస్ కు బుద్ధి చెప్పే అవకాశం మీకు వస్తుంది. కాంగ్రెస్ కు సురుకు పెట్టే అవకాశం మీకు వచ్చింది. ఇక బీజేపీ వాళ్ళు ఉన్నారు, ఇక వాళ్ళు కూడా సందిట్లే సడమియా అని వాళ్ళు కూడా దొరికారు. వాళ్ళు ఏం చేసారు అసలు 12 ఏళ్ళు మనకు? ఇప్పుడు గుడికాడ బిచ్చగాళ్ళు ఉంటారు, రాజన్న గుడికాడ బయట బిచ్చగాళ్ళు ఉంటారా? వాళ్ళు ఏమంటారు? అవో రాజన్న పేరు మీద 5 రూపాయలు వేసిపో బిడ్డ అంటారు. బీజేపీ వాళ్ళు కూడా అంతే. దేవుని పేరు చెప్పి ఓట్లాడుకున్నాడు తప్ప రూపాయి పని చేసినారమ్మా ఏంలాడ? గుడికి పైసలు తెచ్చిర్రా, బడికి పైసలు తెచ్చినరా, బుడ్డ పైస పని చేసినరా? మరి ఎందుకు వేయాలి బీజేపీ కోటు? ఒకడేమో మోసం చేసిన పార్టీ, ఇంకొకడేమో రూపాయి దేని పార్టీ. ఒకడేమో ఢిల్లీకి సంచులు మోసే పార్టీ, ఇంకోడేమో ఢిల్లీ వాళ్ళ చెప్పులు మోసే పార్టీ. దానికోసమా మనం ఓటేసేది? మనోళ్ళకి ఎట్టి పనికైనా మట్టి పనికైనా మనోడు ఉండాలి. మన తెలంగాణ బిడ్డ, మన తెలంగాణ తెచ్చిన నాయకుడు కేసీఆర్ గారు ఇవాళ కారు గుర్తు మీద మీ దగ్గరికి బంగారం అసలు క్యాండిడేట్లను పంపిండు. వాళ్ళని గెలిపిండ్రి. ఏ నాటికైనా ఎట్టి పనికైనా మట్టి పనికైనా మనోడుంటే పని అవుతుంది. కానీ ఢిల్లీలకు గులామీలాగా, ఢిల్లీ వాళ్ళకు గులాంగిరి చేసేటోళ్ళు మనోళ్ళు ఎన్నటికీ గారు. సరే పోయినసారంటే మీరు సీనన్న పాపం బాధపడుతుండు, ఒక తాప గెలిపిద్దామని గెలిపించారు. అయిపోయింది, ఆడికి రుణాన్ని బంధం ఒడిచిపోయింది. ఆ కన్నీళ్లకు మీ ఓట్లతో చుప్తా అయిపోయింది. ఇక మళ్ళా ఓటు వేయకుర్రి. ఈసారి ఓటేస్తే మీరు ఏడ్చే రోజు వస్తుంది. మళ్ళా యాది పెట్టుకోండి. వస్తారు ఇప్పుడు కులం అంటారు, మతం అంటారు, అక్క అంటారు, చెల్లె అంటారు, వదినే అంటారు, తమ్మి అంటారు, అన్న అంటారు, కోడలు పిల్ల అంటారు, వరుసలు కలుపుతారు. నేను మీ కులపోని కాదా అంటారు. కానీ ఒకటే యాది పెట్టుకోండి, కులం అన్నం పెట్టది, మతం అన్నం పెట్టది. గుణమున్న నాయకులకు ఓటైండ్రి, మీకు సేవ చేసే నాయకులకు ఓటైండ్రి, ఆగం కాకుండ్రి. అదే ఇవాళ కేసీఆర్ సార్ గవర్నమెంట్ లో ఉంటే ఈ పాటికే మీకు 4,000 పెన్షన్ రాకపోతుండేనా? కేసీఆర్ సారు 200 పెన్షన్ 2,000 రూపాయలు చేసినోడు, 10 రెట్లు పెంచినోడు కేసీఆర్. కేసీఆర్ కిట్ ఇచ్చిండు, రైతు బంధు ఇచ్చిండు, మన ఎంలాడను మంచిగా చేసిండు, బ్రిడ్జిలు కట్టిండు, 100 పడకల ఆసుపత్రి కట్టిండు, బ్రహ్మాండంగా ఎంలాడకు ఎంత చేయాలనో అంత చేసే ప్రయత్నం చేసిండు. అయినా అవతల ఆయన ఏడ్చిండు కదా అని కన్నీళ్లలో సానుభూతికి కొంతమంది ఆగమైన రాయాల మార్పు మార్పు అంటే నిజంగానే ఏమైనా చెప్తారేమో అని నమ్మి ఓటేసిండ్రు. ఇలా బాధపడతా ఉన్నారు. మరి వేములవాడ ప్రజలకి ఇలా బంగారు అవకాశం దొరికింది. ముఖ్యంగా మా ఆడబిడ్డలను నేను కోరుతున్నా, మీకు మంచిగా కర్రు గాల్చి వాత పెట్టే మంచి అవకాశం దొరికింది. నెలకు 2,500 మీకు ఇస్తా అని మోసం చేసి 1,00,000 రూపాయలు బాకీ ఉన్న రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పే అవకాశం మీకు వచ్చింది. మళ్ళీ మీరు కాంగ్రెస్ కే గుద్దిర్రు అనుకో, అయ్యో లోకల్ క్యాండిడేట్ మా సుట్టపోడు, మా ఇంటి పక్కోడు, యువతల పక్కోడని. ఒకటి యాది పెట్టుకోండి, కురుక్షేత్రంలో పాండవులు కౌరవులు కొట్లాడినప్పుడు భీష్ముడు మంచోడే, కర్ణుడు మంచోడే, కానీ కౌరవుల దిక్కుంటే ఓడిపోయిండు, చచ్చిపోయిండు యుద్ధంలో. గట్లనే మంచోడైనప్పటికీ మీ క్యాండిడేట్ లంగ పార్టీలో ఉంటే ఆ ఓటు పైన ఉండే పెద్ద లంగ రేవంత్ రెడ్డికి పోతుంది, మర్చిపోకుండ్రి. మోసగాళ్లకు పోతుంది, మర్చిపోకుండ్రి. మళ్ళొక్కసారి ఆగం కాకుండ్రి. ఏంలాడల ఈసారి చైతన్యం వెళ్లి విరవాలే, ఖచ్చితంగా కారు గుర్తు ఉరకాలే. మళ్ళా కేసీఆర్ సార్ ముఖ్యమంత్రి కావాలన్నా వద్దా? కావాలంటే ఒక్కసారి శైలావటరు చూస్తాను. నేను కూడా నిజంగా అనుకుంటేనే లేవటరు, లేపదద్దు. నిజంగా కావాలంటే లేవటరు, అంతే.